జనరల్ సైన్స్ 2 అన్ని పోటీ పరీక్షల కోసం. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువును గ్రహిస్తాయి? కార్బన్ డయాక్సైడ్. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? చర్మం. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. కణానికి పవర్ హౌస్ అని దేనిని అంటారు? మైటోకాండ్రియా. మానవ శరీరంలో అత్యంత చిన్న ఎముక ఏది? స్టేపిస్. రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లేది ఏది? హెమోగ్లోబిన్. విటమిన్ సి యొక్క రసాయన నామం ఏమిటి? ఆస్కార్బిక్ యాసిడ్. రక్తం గడ్డకట్టడానికి ప్రధానంగా సహాయపడేవి ప్లేట్లెట్స్. మానవ శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే అవయవం ఏది? పాంక్రియాస్. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రధాన అవయవాలు మూత్రపిండాలు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం పాదరసం. బంగారం యొక్క రసాయన సంకేతం ఏయు. వెండి యొక్క రసాయన సంకేతం ఏజి. నీటి రసాయన సూత్రం H2O. కార్బన్ డయాక్సైడ్ రసాయన సూత్రం CO2. ఆమ్లం యొక్క pH విలువ సాధారణంగా 7 కంటే తక్కువ. వంట సోడా యొక్క రసాయన నామం సోడియం బైకార్బోనేట్. సాధారణ ఉప్పు యొక్క రసాయన సూత్రం NaCl. అతి తేలికైన వాయువు హైడ్రోజన్. బెలూన్లలో సాధారణంగా ఉపయోగించే సురక్షితమైన తేలికైన వాయువు హీలియం. బల్బులో సాధారణంగా నింపే జడవాయువు ఆర్గాన్. శబ్దం శూన్యంలో ప్రయాణించగలదా? లేదు, ప్రయాణించలేదు. వస్తువులను భూమి కేంద్రం వైపు లాగే శక్తి గురుత్వాకర్షణ శక్తి. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే SI ప్రమాణం ఆంపియర్. విద్యుత్తు విభవ భేదం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ను కొలిచే ప్రమాణం వోల్ట్. విద్యుత్తు నిరోధానికి SI ప్రమాణం ఓం. శక్తి యొక్క SI ప్రమాణం వాట్. బలం యొక్క SI ప్రమాణం న్యూటన్. పీడనం యొక్క SI ప్రమాణం పాస్కల్. శక్తి ఎనర్జీ యొక్క SI ప్రమాణం జౌల్. ఎర్రగ్రహం రెడ్ ప్లానెట్ అని దేనిని అంటారు? అంగారకుడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు. ఉంగరాలకు ప్రసిద్ధి చెందిన గ్రహం శని. భూమికి ప్రధాన శక్తి వనరు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం బుధుడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే భూమికి అత్యంత కనిష్ట దూరంలోకి వచ్చే గ్రహం శుక్రుడు. దీనిని భూమి యొక్క కవల గ్రహం అని కూడా పిలుస్తారు. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాల కక్ష్యలను పరిగణనలోకి తీసుకుని సగటున లెక్కగొట్టినప్పుడు భూమితో పాటు ఇతర అన్ని గ్రహాలకు కూడా బుధుడే ఎక్కువ సమయం అత్యంత సమీపంలో ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. సూర్యుని కాంతి భూమికి చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? 8 నిమిషాల 20 సెకండ్లు. సూర్యుడిలో ప్రధానంగా ఉండే మూలకం హైడ్రోజన్. సూర్యుడి శక్తికి ప్రధాన కారణమైన ప్రక్రియ అణుసంలీనం. ఓజోన్ పొర ప్రధానంగా మనలను ఏ కిరణాల నుంచి రక్షిస్తుంది? అతినీలలోహిత కిరణాలు. పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆర్నిథాలజీ. మొక్కల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? బోటనీ. జంతువుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? జువాలజీ. మలేరియా వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవి ప్లాస్మోడియం. మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే దోమ ఆడ అనోఫిలిస్ దోమ. డెంగ్యూ వ్యాధిని ప్రధానంగా వ్యాప్తి చేసే దోమ ఏడిస్. విటమిన్ డి ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది?
ఎముకల ఆరోగ్యం. సూర్యకాంతి విటమిన్, సన్షైన్ విటమిన్ అని దేనిని పిలుస్తారు? విటమిన్ డి. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఆధునిక ఆవర్తన పట్టికను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త మెండలీవ్.